నా పేరు రామా నరేంద్ర. మాది కొన్నియేడు గ్రామం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా. నేను పొగాకు రైతుని. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఏదైతే పొగాకు ఉత్పత్తిదారుల మీద, కొనుగోలుదారుల మీద సర్వీస్ ట్యాక్స్ ఏదైతే పెంచుతా ఒక నిర్ణయం తీసుకున్నారో ఇది గ్రామాల్లో ఉన్న రైతాంగాన్ని చాలా తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తుంది. ఎప్పుడైతే సర్వీస్ ట్యాక్స్ అనేది పెంచిద్దో ఉత్పత్తి మీద, అదేవిధంగా ట్రేడ్ మీద కూడా రెండింటి మీద ప్రభావం చూపడం వల్ల మేం పండించినటువంటి ధరకి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ట్రేడ్ తక్కువ కొనుగోలు చేస్తుంది. దానివల్ల ఇది మా జీవితాలను ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంది. పొగాకు పంట మిగతా పంటలా కాదు, ఎకరాకి సుమారు సాలీన 2 లక్షల పైన ఖర్చు వస్తుంది. కాబట్టి ఈ నిర్ణయం వల్ల రేపు ట్రేడ్ లో ఆహ్లాదకరమైన వాతావరణం లేకపోయినా, పూర్తి ఎటువంటి పోటీతత్వం లేకుండా ట్రేడ్ జరిగినా కూడా మేము రైతాంగం తరఫున చాలా తీవ్రంగా నష్టపోతాం. ఎందుకంటే ఒకసారి రైతు నష్టాల్లోకి వెళ్తే మళ్లీ తిరిగి ఆర్థికంగా ముందుకు రావడం ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రకాశం జిల్లాకు పొగాకు అనేది ఒక జీవనాడి. ఇక్కడ వేరే ఇతర పంటలకు తక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి ప్రకాశం జిల్లా మొత్తం రైతాంగం మొత్తం కూడా రైతు అవ్వచ్చు, రైతు కుటుంబాలు అవ్వచ్చు, రైతు కూలీలు అవ్వచ్చు, వాళ్ళ తాలూకా కుటుంబాలు అవ్వచ్చు, ఇవన్నీ పొగాకు మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏదైతే సర్వీస్ ట్యాక్స్ పెంచిందో ఈ నిర్ణయాన్ని వెంటనే పునఃసమీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ పునఃసమీక్ష జరగకపోతే రేపు ఇంకో నెలలో ట్రేడ్ స్టార్ట్ కాబోతుంది. దీనివల్ల అసలు కనీసం మేము పండిన పంటకు కనీసమైన మద్దతు ధర వస్తుందా, కనీసం మా ఖర్చన్నా వస్తుందా లేదా అనే ఒక తీవ్రమైన ఆందోళనలో అందరూ రైతులు కొట్టుమిట్టాడుతున్నాం. ఆల్రెడీ గత సీజన్ లో చేదు అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా రైతాంగంగా నష్టాల్లోకి చేకూరితే రైతు వ్యవస్థే దెబ్బతింటది. రైతు దెబ్బతింటే గ్రామం విలవిల్లాడిపోతుంది. రైతు కూలీ సరిగా ఉండడు. ఇవి డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా అన్ని మా రైతు కుటుంబాలను తీవ్రంగా బాధిస్తుంది, తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తుంది. అదేవిధంగా సుమారు 1976 కన్నా ముందు ఈ గత 45 సంవత్సరాలకు ఎప్పుడూ ట్యాక్సేషన్ అనేది పెంచలేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా పెంచడం వల్ల మాకు ఎంతో కరమైన ఇబ్బంది. అది మాకే కాదు, ప్రభుత్వాలు కూడా దీన్ని పునఃసమీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మేము పండించేది అంతా రెగ్యులేటరీ క్రాప్, మేమంతా బోర్డులోనే అమ్ముతాం. ప్రభుత్వానికి దీని మీద ఆదాయం ఉంది. ఎప్పుడైతే ఈ సర్వీస్ ట్యాక్స్ పెంచడం వల్ల కొనుగోలుదారులు మధ్య పోటీతత్వం లేకుండా కొనుగోలుదారులు తగ్గితే మార్కెట్లోకి ఇల్లీగల్ టొబాకో ఎక్కువ సప్లై అవుతుంది. దానివల్ల ప్రభుత్వాల ఆదాయం పడిపోద్ది. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద అందరూ పునఃసమీక్షించుకొని, మేము ప్రభుత్వాన్ని డిమాండ్ అని కాకుండా మా బాధలు చెప్తున్నాం. ప్రకాశం జిల్లా రైతాంగాల మనోభావాలను మీ ముందు వ్యక్తపరుస్తున్నాం. కాబట్టి దీని మీద మీరు మరొకసారి నిర్ణయం తీసుకొని పునఃసమీక్షించుకొని ఏదైతే పెరిగిన ట్యాక్సేషన్ విధానం ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేస్తే మాత్రమే రైతు బతికే పరిస్థితి ఉంటుంది. లేని పక్షంలో ఇది రైతాంగాలని, వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాలని తీవ్రంగా ఇబ్బందికి గురి చేయబోతుంది. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద తక్షణమే దృష్టి పెట్టి దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మాకు ఖర్చు పెట్టే 2 లక్షలు మా సొంత డబ్బు ఇచ్చేం పెట్టాం. బ్యాంకర్స్, స్మాల్ స్కేల్ ఫైనాన్షియర్స్ నుంచి ఎంతో మంది దగ్గర వడ్డీలకు కూడా డబ్బులు తీసుకొచ్చి ఈ రోజు సాగు చేస్తున్నాం. ఎప్పుడైతే దీనికి నష్టపోతే తిరిగి మా రీపేమెంట్స్ ఉండవు. అవి ఆర్థికంగా మా కుటుంబాలు, మా జీవితాలు, రైతు కూలీల జీవితాలు చితికిపోతాయి. కాబట్టి దయచేసి పెద్దలు దీని మీద పునఃసమీక్షించుకొని మళ్లీ మీ నిర్ణయాన్ని ఒకసారి మళ్లీ రివైజ్ చేసుకుని మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. రైతు జీవితాలను కాపాడండి, రైతును ఆదుకోండి. లేని పక్షంలో గ్రామాల్లో గాని, రైతు వ్యవస్థ గాని, రాష్ట్రం గాని సుభిక్షంగా ఉండదు. రైతు తీవ్రమైన ఇబ్బందికి గురవుతాడు. కాబట్టి దీని మీద దయచేసి ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా యావత్ మంది రైతుల తరపు నుంచి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం.